నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ కంటే ఆఫ్ స్క్రీన్లో ఇరగదీస్తుంటాడు చిరంజీవి గారు. అంటే ఆఫ్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ కూడా ఆస్కార్ అవార్డులు ఇచ్చేది ఉంటే మినిమం ఒక 40-50కి తక్కువ వచ్చేవి కాదు ఆయనకి. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తుంటాడు. అది కూడా ఆస్కార్ లెవెల్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటాడు ఆయన. అంటే ఏదైనా మనం చేయని పనిని కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పొచ్చని ఆయన్ని చూసిన తర్వాతే అర్థమైంది. ఆయన ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ కూడా. ఏదైనా సినిమా హిట్ అయిందంటే అది తన వల్లే అని క్రెడిట్ మొత్తాన్ని తనే తీసుకుంటాడు. ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే ఐబొమ్మ రవి మీదకో లేదంటే డైరెక్టర్ మీదకో ఎవరో ఒకరి మీదకి తోసేసి సైలెంట్గా కూల్గా స్మూత్గా పక్కకి తప్పుకుంటాడు. రీసెంట్గా మొన్న సంక్రాంతికి రిలీజ్ అయింది మనశంకర వరప్రసాద్ సినిమా. ఆ సినిమా అనుకోకుండా హిట్ అయింది. అనిల్ రావిపూడి మార్కు, వెంకటేష్ మాస్ ఇమేజ్ ఫ్యామిలీ ఇమేజ్. ఆ తర్వాత సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ దయ వల్ల ఆ సినిమా అనుకోకుండా హిట్ అయింది. ఆ సినిమా ఎలా హిట్ అయింది, దేనివల్ల హిట్ అయింది, ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో మరి ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు, ఆస్కార్ అవార్డు కొట్టేంత కంటెంట్ సినిమాలో ఏం లేదు. మనం ఆల్రెడీ చూసిన సినిమాలే, ఎప్పటి నుంచో చూస్తున్న సినిమాలనే తిప్పి తిప్పి మన మొహాన కొట్టారు. తులసి, డాడీ, మృగరాజు, విశ్వాసం ఇలాంటి సినిమాలన్నింటినీ కలిపి రీసెంట్గా వైరల్ అవుతున్న ఇమేజెస్, రిఫరెన్సెస్ అన్నీ తీసుకొని ఏదో అలా తూతు మంత్రంగా తీసేసి ఫ్యామిలీ ఆడియన్స్ మొహాన కొట్టారు. ఇక వాళ్ళకి అదే మహాభాగ్యం అన్నట్టు ఆ సీరియల్స్ చూసి మొహం మొత్తేసి ఉంటుంది కాబట్టి ఇక అదే మహాభాగ్యం అన్నట్టుగా ఇరగబడి చూశారు. సినిమా అనుకోకుండా హిట్ అయింది. సో ఇక ఆయన ఆనందానికి, ఆయన వేసే కామెడీలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది అనమాట. ఇక క్రెడిట్ మొత్తాన్ని తనే తీసేసుకున్నాడు. బాస్ ఈజ్ బ్యాక్. అలాగే బాస్ అడుగు పెడితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా ఈ విధంగా బలవంతంగా రుద్దుతున్నారు. ఇప్పుడేమో ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. దాని కలెక్షన్స్ ఏమాత్రం కలెక్షన్స్ వచ్చాయో రేపు కోర్టుకు వెళ్తారు కదా, అప్పుడు తెలిసిపోతుంది. ఆల్రెడీ కోర్టు కూడా అడిగింది, దానికి సంబంధించిన కలెక్షన్స్ ఎంత వచ్చాయో మొత్తం లెక్కలు చూపించమని చెప్పింది. ఈ సినిమాకి ఒక 30-40 కోట్ల బడ్జెట్ మాత్రమే అయింది. మిగతాదంతా కూడా రెమ్యునరేషన్ కిందనే పోయింది. దాంతో ఈ సినిమా బడ్జెట్ 150-180 కోట్ల వరకు అయింది. సరే, మొత్తానికైతే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది, హిట్ అయింది అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మనకైతే అసలు లెక్కలు తెలియవు. సరే, మొత్తానికి హిట్ అయింది. ఇక హిట్ అయిన తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి, పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. క్రెడిట్ మొత్తం తన ఖాతాలోనే వేసుకుంటున్నాడు. సినిమా రిలీజ్ కంటే ముందు అది అనిల్ రావిపూడి సినిమా. ఆ తర్వాత సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో అది వెంకటేష్ సినిమా. సినిమా రిలీజ్ తర్వాత మాత్రం వాళ్ళిద్దరిని పక్కకు తప్పించి క్రెడిట్ మొత్తం ఈయనే తీసుకుంటున్నాడు. ఏ పోస్టర్లో కూడా వెంకటేష్ ఎక్కడా కనిపించడం లేదు. క్రెడిట్ మొత్తం తన ఖాతాలనే వేసుకున్నాడు. సరే, ఆయన హీరోగా చేశాడు అని వాళ్ళు భ్రమలో ఉన్నారు. మొత్తానికి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి వెళ్ళింది వెంకటేష్ని చూసి, పోస్టర్లో వెంకటేష్ గారిని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా విరగబడి చూశారు. 50% వెంకటేష్ ఇమేజ్ ఉంది, అలాగే 40% అనిల్ రావిపూడి మార్క్ ఉంది. మిగతా 10% మాత్రమే చిరంజీవి గారి స్టామినా, చిరంజీవి గారి పర్ఫార్మెన్స్, చిరంజీవి గారి స్టార్డమ్ పనిచేసింది. సో మొత్తానికైతే ఫ్యామిలీ ఆడియన్స్ దయ వల్ల ఈ సినిమా అయితే గట్టెక్కింది, సినిమా అయితే హిట్ అయింది. సో ఇక ఆయన నిన్న సక్సెస్ మీట్ పెట్టుకున్నారు. ఇండస్ట్రీ హిట్ అని చెప్పేసి ఒక సక్సెస్ మీట్ పెట్టుకున్నారు. ఆయన ఏమన్నాడో ముందుగా ఆయన మాటల్లోనే విందాం, విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను చెప్పినవి కూడా అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే. మిగతా సినిమా ఆయన చెప్పినవన్నీ కూడా సక్సెస్ సినిమాలేనంట. అంటే ఆయన రీఎంట్రీ తర్వాత ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసాడో మనకైతే తెలీదు. వాల్తేరు వీరయ్య సినిమా ఒకటి, అందులో రవితేజ ఉండడం వల్ల ఆ సినిమా మల్టీస్టారర్ సినిమా అయిపోయి ఆ సినిమా ఒకటి గట్టున పడింది. అంటే ఆ సినిమా ఒకటి హిట్ అయింది కాబట్టి క్రెడిట్ మొత్తం ఈయనే తీసుకుంటున్నాడు మొత్తానికి. సరే, వచ్చిందంటే ఏదో వర్రీగా, ఏదో డౌట్గా, ఏదోలా ఉంటుంది కాబట్టి నేను తప్పు పట్టను, తప్పు నా మీదే వేసుకుంటాను, కానీ ఒకరి మీద నెట్టను నేను. అది కానే ఏదైనా సినిమా ఫ్లాప్ అయిందంటే అది ఎవరిని ఎత్తినా వేయడంట. వీళ్ళ వల్లే సినిమా ఫ్లాప్ అయింది, వాళ్ళ వల్లే సినిమా ఫ్లాప్ అయిందని ఇంకొకరి మీద ఆయన నెట్టడంట. అంటే రీఎంట్రీ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫ్లాప్ సినిమాలే. నాకు నచ్చిన సినిమా కూడా ఒకటి ఉంది, అదే సైరా నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే దాని కాస్టింగ్ అండ్ క్రూ అంటే బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల సినిమా ఫ్లాప్ అయిందేమో అనిపిస్తుంది, లేదా రాంగ్ సీజన్లో రిలీజ్ అయ్యిందేమో అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంటుంది. అందులో ఈయన పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. ఒక కాస్ట్యూమ్స్ తప్ప మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, సినిమాలో స్టోరీ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇష్టమైన కొన్ని డైలాగ్స్ కూడా సినిమాలో ఉన్నాయి. ఇక మిగతా సినిమాలన్నీ అటర్ ఫ్లాప్ అయ్యాయి. అందులో చాలా వరకు ఈయన రీమేక్ సినిమాలే తీశాడు. ఖైదీ నెంబర్ 150 కావచ్చు, గాడ్ ఫాదర్ కావచ్చు, బోలా శంకర్ కావచ్చు,
ఇవన్నీ కూడా రీమేక్ సినిమాలే. సో అన్నీ ఫ్లాప్ అయ్యాయి. మరి ఈ ఫ్లాప్ అయిన తర్వాత ఆ ఆ ఫ్లాప్కి రీజన్ ఇంకొకరని చెప్పేసి వాళ్ళనికి అంటే వాళ్ళ పైన నెట్టేయడంట. అంటే ఆ నిందను వాళ్ళ పైన వేయడంట. తనే చాలా క్యాజువల్గా చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడంట. మరి ఆచార్య సినిమాలో ఏమైంది ఈ స్పోర్టివ్నెస్? సరే ఆచార్య సినిమా టైంలో ఏమన్నాడో అది కూడా చూద్దాం. Now, even recently, if you talk about Acharya, I think it didn't affect me at all. No. Because no, not at all. Because it is a director's choice, and we did whatever he says. అలా ఇందాక నేను విన్నారు కదా, ఈ సినిమా హిట్ అయితే అంటే మనశంకర వరప్రసాద్ మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య ఈ 2 సినిమాలు హిట్ అయితే అది తన వల్లే అంటున్నాడు. ఆచార్య సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ కోటాలను ఎత్తిన వేస్తున్నాడు. అది డైరెక్టర్ చాయిస్ అంట. సినిమా రిలీజ్ కంటే ముందు పదే చెప్పారు, చిరంజీవి గారే కథని స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చేశాడు. అంటే రామ్ చరణ్ ఉండాల్సిన క్యామియో కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఉండాలి. కానీ ఆయన గ్లోబల్ స్టార్ అయిపోవడంతో ఆయన ఉండాల్సిన సీన్స్ అన్ని కూడా చేంజ్ చేసేసి ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని చేంజ్ చేసి దాన్ని మల్టీ స్టారర్ సినిమా చేశాడు. రిలీజ్ కంటే ముందు దాన్ని రామ్ చరణ్ ఒప్పుకున్నాడు. అలాగే కొట్టాల శివ కూడా పదే చెప్పాడు. కానీ సినిమా రిలీజ్ తర్వాత అంతా తలకిందులైపోయింది. అంతే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. దాని గురించి సపరేటు ఒక వీడియో కాదు 2, 10 వీడియోలు చేసినా కూడా తక్కువే. సరే మొత్తానికైతే సినిమా ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆయన కావచ్చు ఆయన ఫ్యాన్స్ కావచ్చు పదే కొట్టాల శివ గారిని టార్గెట్ చేశారు. దేవరా సినిమాతో ఎన్టీఆర్ కనుక ఆయనకు ఛాన్స్ ఇచ్చి ఉండకపోతే అసలు ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతలా ఆయన్ని టార్గెట్ చేశారు. దేవరా సినిమా హిట్ అయినా కూడా ఇప్పటికీ ఆయనకు సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు లేవు. దేవరా సినిమా ఫ్లాప్ టాక్తోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా 500 నుంచి 550 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయినా సరే ఆయనకి ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా అవకాశాలు లేవు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? చిరంజీవి గారు ఆయన్ని టార్గెట్ చేయడం వల్ల. ఆయన ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా, ఏ సక్సెస్ మీట్కి వెళ్ళినా సమయం సందర్భం అనేది లేకుండా కొట్టాల శివ గారిని టార్గెట్ చేశారు. ఇక కొట్టాల శివ గారు దేవరా సినిమా తీస్తుంటే ఆ సినిమా ట్రైలరు, టీజరు, సాంగ్స్ ఏది రిలీజ్ చేసినా సరే ఆయన ఫ్యాన్స్ డైరెక్ట్గా టార్గెట్ చేశారు కొట్టాల శివ గారిని. అందుకనే ఆయన దేవరా సినిమా రిలీజ్ కంటే ముందు ఎవడి పని వాడు చేసుకుంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది, అలా కాదని ఇంకొకటి పనిలో వేలు పెడితే అంతకంటే దరిద్రం ఏముంటుందని మాస్ కౌంటర్ ఇచ్చాడు. దెబ్బకి అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్, అంతా సైలెంట్ అయిపోయారు. సో అంత రచ్చ జరిగింది. మరి మనశంకర వరప్రసాద్ సినిమా నిజంగా ఈయన వల్లే హిట్ అయితే మరి వెంకటేష్ గారిని తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు స్టోరీలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అవసరమే లేదు. మరి ఇదే చిరంజీవి గారికి అంత స్టార్డమే ఉంటే ఎప్పుడో పోయిన సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విశ్వంబర సినిమాని ఎందుకని ఈ సంక్రాంతి కూడా రిలీజ్ చేయలేదు, మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, అసలు ఆ సినిమా ఎంతవరకు వచ్చిందో ఎవరికి తెలియదు. సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. సినిమాకి సీజీ వరకు విఎఫ్ఎక్స్ పెండింగ్ ఉందని చెప్తున్నారు, కానీ అదంతా కాదు. అంటే ఈయనకి మార్కెట్ డౌన్ అయిపోవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడడంతో ఈయన మార్కెట్ అంతా క్రాష్ అయిపోయింది. అందుకనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడితో సినిమాని ఒప్పించుకొని అదే సంక్రాంతికి రిలీజ్ చేసుకున్నాడు. సేమ్ అలాంటి సినిమానే రిలీజ్ చేసుకున్నాడు. ఆ సినిమాని హిట్ కొట్టాడు. ఎందుకని? విశ్వంబర సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది. మరి అంత స్టార్డమ్ ఉంటే, మరి ఆయన లెక్కలన్నీ పక్కకి తప్పకుంటే ఎందుకని మరి విశ్వంబర సినిమాని రిలీజ్ చేయలేదు? మరి కోర్టుకు వెళ్ళి పర్మిషన్లు ఎందుకు తెచ్చుకోవాలి? ఈ సినిమాకి ఎవరు రివ్యూలు చెప్పకూడదని కామెంట్స్ అన్ని డిజబుల్ చేశారు. రివ్యూలు చెప్పిన వాళ్ళకి స్ట్రైకులు వేశారు, నానా హంగామా చేశారు. సొంత పిఆర్ టీంలతో బోగస్ రివ్యూలు ఇప్పించుకొని సినిమాని హిట్ కిందికి చేర్చేశారు. సో మేబీ సినిమాకి కలెక్షన్లు అయితే వచ్చాయి, మళ్ళీ అసలు కలెక్షన్సే రాలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, సినిమా డిజాస్టర్ అయింది అని చెప్పడానికి లేదు. సినిమా అయితే హిట్ అయింది, సినిమాకి మంచిగా కలెక్షన్లు వచ్చాయి. అయితే వచ్చిన కలెక్షన్స్ పైన 100-150 కోట్ల వరకు ఫ్రాడ్ అంటే ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారు. దాన్ని అవసరం లేదు అంటే బలవంతంగా రుద్దుతున్నారు. అంటే చిరంజీవి కంబ్యాక్ ఇస్తే ఈ రేంజ్లో ఉంటుంది ఆయన ప్రభంజనం అని చూపించడానికి ఫేక్ కలెక్షన్స్ అన్ని వేస్తున్నారు. ఇప్పుడు కోర్టు అడిగింది కదా, ఆ కలెక్షన్స్ అన్ని వివరాలన్నీ చెప్పమని చెప్పింది కదా, ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఇంకోటి ఏమన్నాడంటే ఈయన సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదంట. ప్రొఫెషనల్గా ఉంటే ఎటువంటి అవాంతరాలు ఎటువంటి ఇబ్బందులు ఉండవంట. ఎవరి పని వాళ్ళు ఎంచక్క చేసుకుంటూ పోవచ్చంట. ఈయన చెప్పింది ఎలా ఉందంటే ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్ అని చెప్పినట్టు ఉంది. ముందర ముళ్ళు ఉన్నాయి, చూసుకొని నడవండి, తప్పించుకొని నడవండి అని చెప్తే బాగుంటుంది. కానీ ముందర ముళ్ళు ఉన్నాయి, మీరు కళ్ళు మూసుకొని నడవండి అంటే ఇక వాళ్ళు తొక్కుకుంటూ వెళ్తారా, పక్కకు తప్పుకుంటూ వెళ్తారా? అలా ఉంది ఈయన చెప్పేది కూడా. అసలు ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఒక రిఫ్లెక్షన్ లాంటిది. అంటే
ప్రతి మనిషి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అది ఒక రిఫ్లెక్షన్ లాగా కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు తప్పు చేయాలనుకున్న వాడు యాజ్ ఇట్ ఈస్గా వాడు అదే భావనతో ఉంటాడు. కాకపోతే వాడు సమయం కాలానుగుణంగా, అంటే కాలం కలిసి వచ్చినప్పుడు, సమయం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ తప్పు చేయడానికి ముందుకు వస్తాడు. సో వాడు దానికోసం ఎదురు చూస్తుంటాడు. ఒకటి కాలం సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. సమయం వచ్చినప్పుడు వాడు ఆ చెడ్డ పని చేస్తాడు. వాళ్ళు మంచి వాళ్ళ, వీళ్ళు చెడ్డ వాళ్ళ అనేది వాడికి ఆ భావన అనేది ఉండదు. వాడు చెడ్డవాడు, వాడు చెడ్డ చేయాలనుకుంటాడు, చేసేస్తాడు అంతే. అది క్యాస్టింగ్ కౌచ్ కూడా సేమ్ అంతే. సినిమా ఇండస్ట్రీలో ఎంత ప్రొఫెషనల్గా ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. అమ్మాయిలు అయితే సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్నారు. కళలకు నీలయమైనటువంటి ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉండడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. అయితే ఈయన ఏమంటున్నాడంటే, మీరు ప్రొఫెషనల్గా ఉండండి, మీరు పద్ధతిగా ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తున్నాడు. పద్ధతిగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే అవకాశం ఇచ్చేవాడు ఎవడున్నాడు? కేవలం వాళ్ళని శారీరకంగా అనుభవించడానికి మాత్రమే కొన్ని ఛాన్సెస్ ఇస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సినిమా ఇండస్ట్రీలో ఇది ఎవరికి తెలియంది కాదు. చాలామంది ముక్కుసూటిగా ఉంటే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అనేవి ఉండవు. ఇది 100కి 200% నిజం. ఇదే రాజశేఖర్ గారు చాలా స్ట్రైట్గా ఉంటారు. ఆయన సినిమా ఇండస్ట్రీలో అధపాతాళానికి పడిపోయాడు. ఒకప్పుడు ఇదే చిరంజీవికి, బాలకృష్ణకి, వెంకటేష్, నాగార్జునలకి గట్టి పోటీ ఇచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో రాజశేఖర్ గారు. ఆయన ముక్కుసూటితనం వల్లే ఆయనకు ఛాన్సులు లేకుండా పోయాయి. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ముక్కుసూటితనంగా ఉంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అనేవి రావు. ఏ అమ్మాయి అయినా సరే, అది తెలుగు అమ్మాయి కావచ్చు లేదా అదర్ లాంగ్వేజ్ అమ్మాయి కావచ్చు, మీడియా ముందుకు వచ్చేసి పలానా హీరో, పలానా దర్శకుడు ఈ విధంగా చేశారు, ఇలా క్యాస్టింగ్ కౌచ్ని ఎదుర్కొన్నాను నేను అని చెప్తే ఇక అమ్మాయి సినిమా ఇండస్ట్రీలో అమ్మాయికి అవకాశాలు ఉండవు. ఆమె అసలు కనిపించదు. ఈయన ఏమంటున్నాడంటే, 2 చప్పట్లు, 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అని చెప్తున్నాడు. ఒక చేయి కలవడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ చేయి ఎవరిదని పట్టుకొని ఆ చేతికి బేడీలు వేసినప్పుడు కదా ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది లేకుండా పోయేది. అలా కాదని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. మీరు ప్రొఫెషనల్గా ఉంటే ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తే మీకు లేకపోవచ్చు. ఎందుకంటే మీరు పెద్ద స్టార్ హీరో కాబట్టి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి లేకుండా పోవచ్చు ఈ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు అనేవి. కానీ ఇండస్ట్రీలో ముక్కుసూటితనంగా ఉంటే ఎంత ప్రొఫెషనల్గా ఉన్నా కూడా అవకాశాలు అనేవి రావు. ఇది 100కి 100%, సారీ 200%, 100కి 200% ఇదే నిజం. ఇదే క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చాలా వచ్చాయి. త్రివిక్రమ్ మీద పూనం కౌర్ గారు చేస్తూనే ఉన్నారు. మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతూనే ఉంది. మరి మీరేమన్నా చొరవ తీసుకొని ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అదే త్రివిక్రమ్ గారిని ఏమన్నా అరెస్ట్ చేయించారా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో చాలా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు జరిగాయి. ఇదే శ్రీరెడ్డి బట్టలు విప్పుకొని మా భవనం ముందు నిరాహార దీక్షను ఏదో చేసింది. ఆ టైంలో ఆమెకి ఇప్పటి వరకు అవకాశాలు లేకుండా పోయాయి. అంటే ఎవరైనా సరే ఇలా క్యాస్టింగ్ కౌచ్ జరిగింది, ఇలా డైరెక్టర్, హీరో ఇబ్బంది పెట్టారంటే ఇక అమ్మాయి ఇండస్ట్రీలో కనిపించదు, అమ్మాయికి అవకాశాలే ఉండవు అసలు. ఎవరైనా హీరో పలానా నిర్మాత పైన, పలానా హీరో పైన ఏదైనా అలిగేషన్ వేశాడంటే ఇక తనకు కూడా ఇండస్ట్రీలో అవకాశాలే ఉండవు. ముక్కుసూటితనంగా ఉంటే సినిమా ఇండస్ట్రీలో నెట్టుకు రాలేరని అందరికీ తెలిసిన విషయమే. ఇంకో విషయం ఏంటంటే, మనకంటే ఎక్కువగా ఎవడైనా హీరో ఎదిగిపోతుంటే వాడిని తొక్కాలని చాలామంది చూస్తున్నారు. ఆ విషయం మీకు తెలియంది కాదు చిరంజీవి గారు, ఆల్రెడీ తెలుసు మీకు. సో ఇంకా నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సో క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉంది. ప్రొఫెషనల్గా ఉన్నా ఉంది, ప్రొఫెషనల్ లేకపోయినా ఉంది. ఎలాగైనా సరే ఇప్పుడు 500, 1000 పెట్టి అమ్మాయిల్ని అనుభవించడానికి డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తున్నారు. సో ఈ హీరోయిన్లకి లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి ఆ నిర్మాతలు, హీరోలు ఊరికే వదిలేస్తారా? లేదు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు మీరు? క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఆ క్యాస్టింగ్ కౌచ్కి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున నిలబడండి. లేదంటే ఎవడైతే క్యాస్టింగ్ కౌచ్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాడిని ఇండస్ట్రీ నుంచి వెలివేయడమో, లేదంటే వాని చేతికి సంఖ్యలు వేయించడమో ఏదో ఒకటి చేసి అప్పుడు మీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. అలా కాదని మీరు ప్రొఫెషనల్గా ఉండండి, మీ పని మీరు చేసుకోండి అంటే చెడ్డవాడు ఎప్పుడు కూడా వాడు ప్రొఫెషనా అన్ప్రొఫెషనా అనేది ఉండదు. వాడికి కావాల్సింది ఒకటే, వాళ్ళతో ఇంటిమేట్ అవ్వడం అంతే. ఇదే క్యాస్టింగ్ కౌచ్ అంటే. సో వాడేంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తాడు. వాడికి ఒక సినిమా అవకాశం వచ్చి ఉంటుంది, పిలుస్తాడు. సో అన్నిటికీ ఓకే అంటేనే కమిట్మెంట్తో సహా అన్నిటికీ ఓకే అంటేనే సైన్ చేస్తారు, సినిమాలో అవకాశం ఉంటుంది. లేదన్నప్పుడు ఏం చేస్తారు? సో ఇంకా చాలామంది ఇలా కూడా అనొచ్చు. ఎందుకంటే మరి సినిమా ఇండస్ట్రీలో అన్నీ జరుగుతున్నాయి కదా, మరి అమ్మాయిలే కనీసం ఏదో ఒకటి పని చేసుకొని బతకొచ్చు కదా, ఎందుకని సినిమా ఇండస్ట్రీ అంటే కొందరికి ప్యాషన్ అనేది ఉంటుంది.
సో దానికోసమే బ్రతుకుతుంటారు, అదే లైఫ్ అన్నట్టుగా ఉంటారు. ఇక దానికోసం అన్నిటికీ సిద్ధపడే వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ బలహీనతని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. దట్స్ ఆల్. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదనేది అబద్ధం. ఇదే వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకి చెల్లెలుగా నటించిన ఆమె పేరు ఏదో ఉంది, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆమెకే క్యాస్టింగ్ కౌచ్ జరిగిందంట. ఆమెనే అడిగేశారంట డైరెక్ట్గా. సో వాళ్ళ నాన్న శరత్ కుమార్ ఎంత పెద్ద స్టార్ హీరో తమిళ ఇండస్ట్రీలో. సో వాళ్ళ కూతురికి అలా జరిగిందంటే ఇక నార్మల్గా కొత్తగా వస్తున్న అమ్మాయిలకి క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని ఉండరని మీరు ఎలా చెప్పగలరు? క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి, తప్పించుకొని వెళ్ళండి, మీకు అండగా మేము ఉంటామని చెప్తే బాగుండేది. అలా కాదని మీరు ప్రొఫెషనల్గా ఉండండి, కళ్ళు మూసుకొని మీ పని మీరు చేసుకోండి అంటే కుదరదు, వీలు కాదు. సో ఇదే మాట గతంలో అంటే మొన్ననే శివాజీ గారు చెప్పారు. ఏం చెప్పారు? మంచిగా బట్టలు వేసుకోండి, సాంప్రదాయబద్ధంగా ఉండండి అని చెప్పారు. కానీ మీ తమ్ముడు ఏం చెప్పాడు? నాగబాబు, బట్టలు ఇప్పుకొని తిరగండి, మీ వెనక నేను ఉంటాను, నేను చూసుకుంటాను, ఎవడొస్తాడో చెప్పుతో కొట్టండి, వీడిని కొట్టండి చెప్పుతో, వాడిని కొట్టండి చెప్తున్నాడు. మరి ఇప్పుడేమైంది? మీరు చెప్పేదే డిఫరెంట్గా ఉంది, ఆయన చెప్పిందే కరెక్టు, శివాజీ గారు ఏం చెప్పారో అదే కరెక్టు. ఇప్పుడు మీరు కూడా సేమ్ టు సేమ్ యాజిటీస్గా అలాగే చెప్పారు. కానీ క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉంది. క్యాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పేది ఎవరు లేదు, మీరు కాదు చెప్పాల్సింది. ఎందుకంటే పాపిటి నెరిసిన తర్వాత పతివ్రత అయిందంటే ఎవరు నమ్మరు. సో మీ ఏజ్ వచ్చేసి 70+. సో మీరు ఈ వయసులో ఇలాంటి మాటలు చెప్పొచ్చు, నీతులు చెప్పొచ్చు. కానీ మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటివి చెప్పిండాల్సింది. సో మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. సో అమ్మాయిలకి అనవసరంగా మీరు ప్రొఫెషనల్గా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి కాదు, క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. ఎవడైతే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని ఇండస్ట్రీ నుంచి వెలివేయడమో, లేదంటే ఈ క్యాస్టింగ్ కౌచ్ని ఎదుర్కొన్న బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండగా నిలబడ్డమో ఇలాంటివి చేయాలి. అప్పుడు పెద్దరికం అనేది ఉంటుంది. సో ఇలాంటి కామెడీ ఒక సినిమా హిట్ అవ్వగానే ఇలా చాలా అంటే చాలా కామెడీ చేస్తున్నాడు. మొత్తానికైతే ఆఫ్ స్క్రీన్లో మాత్రం ఈయనకి ఒక 50 నుంచి 100 ఆస్కార్ అవార్డులు అయితే ఇచ్చేయాల్సిందే. ఇది మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక మీరేమంటారో కింద కామెంట్ చేయండి.